అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అధికారం అండదండలు, సొంత మేనలుడే ఏకంగా సీఎం, సో ఇవన్నీ కాలానికి అనుగుణంగా కలిసి రావటమే ఈరోజు పెద్ద దస్తగిరి యొక్క హత్యకు కారణం అంటున్నారు విశ్లేషకులు. విచారణలో కూడా ఇవే వార్తలు బయటకు వస్తున్నాయి. మరి అధికారం ఉంటే హత్యలు చేయొచ్చు, ఏమైనా చేసుకుని వెళ్ళొచ్చు, తప్పించుకోవచ్చు, ఎవరు కనిపెట్టలేరు. ఇదే వైసీపీ పార్టీకి సంబంధించి నేతల యొక్క ధోరణిగా మారుతూ వస్తుంది. భూచోడు, భూబకాసురుడు, భూమ్మరిది, బావమరిది కాదు భూమ్మరిది, ఇవన్నీ గతంలో రవీంద్రనాథ్ రెడ్డి గురించి మీడియాలో వచ్చినటువంటి హెడ్లైన్స్. అంటే భూములన్నీ కబ్జా చేస్తున్నాడని భూచోడని, అసలు బావమరిది అనే పేరు కాస్త భూమ్మరిదని, భూబకాసురుడని. నేను ఇప్పుడు కాదు చెప్తాను, ఇప్పుడు దగ్గర 10-12 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వార్తల గురించి నీకు చెప్తున్నా. ఇప్పుడు ఈ పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం మాజీ ఎమ్మెల్యే, ఈయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన బావమరిది విజయమ్మ తమ్ముడు ఎలా చెలరేగిపోయాడు. అప్పట్లో క్విడ్ ప్రోకో 1.0, రైతులకు అందాల్సినటువంటి ఎరువులు, యూరియా, మిక్స్డ్ ఫెర్టిలైజర్స్, వాటన్నిటినీ కూడా ఏది నైట్రోజన్, అమ్మోనియా, అవన్నీ కూడా తన మిక్స్డ్ ప్లాంట్స్కి మళ్ళించి, ఈయనకి మిక్స్డ్ ప్లాంట్స్ ఏది మిక్స్డ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసే హరిత ఫెర్టిలైజర్స్ ఈయందే, నల్గొండ దగ్గర మిర్యాలగూడ. అప్పట్లో పెద్ద దుమారం, రైతుల నోళ్ళు కొట్టి గద్దల్ని మేపుతున్న రాజశేఖర రెడ్డి అంటూ అసెంబ్లీలో ఇతని వల్ల రాజశేఖర రెడ్డి ఏ విధంగా డిఫెన్స్లో పడ్డాడు. అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు ఈ బృందం మిక్స్డ్ ప్లాంట్స్ని సందర్శించటం, ఇదంతా అప్పటి కుంభకోణం. అప్పుడే రాజశేఖర రెడ్డి హయాంలో ఇటు హైదరాబాదులో భూ కబ్జాలు, అక్కడ కడపలో భూ కబ్జాలు. మరి ఇంతగా సోషల్ మీడియాలో ప్రచారం అయినప్పుడు వాటి మీద ఇటువంటి విచారం కూడా జరగలేదా సార్ ఆ రోజుల్లోనే? విచారణ జరిగేదేముంది, అధికారం అండ డబ్బు, అంటే ఈ రెండు ఉంటే చాలు. ఏది పవర్, మనీ. ఇక పోలీసుల్ని లేకపోతే కోర్టుల్ని దేన్నైనా సరే వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ల్యాండ్ మాఫియా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేనల్లుడు ముఖ్యమంత్రిగా మనం చూసాం. పెద్దిరెడ్డి మాఫియా అక్కడ ఎక్కడ పుంగనూరు, లేకపోతే మదనపల్లి, తంబళ్ళపల్లి, అక్కడ ఒక 15 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జా చేశారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీకే దిన్నె మండలం, కడప మాఫియా, కడపలో ల్యాండ్ మాఫియా, అటు సజ్జల ఇటు రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి అంటే ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేశారు. ఈరోజు ఈ హత్య అంటే కాదేది మతాలు కూడా, భూముల దాకా పిలిస్తే మతాలు కూడా కాదేది అనర్హం అనేలాగా ముస్లింలకు సంబంధించి వాటి మీద కూడా కన్నేసేసారా? క్రిస్టియన్స్ కూడా కులం చూడడం, మతం చూడడం అనేది ఇక్కడే వర్తించిందంటారా? కులం చూడడం, మతం చూడడం అన్నీ కబ్జా చేస్తాం. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటే మీ భూములన్నీ నాయని, ఎస్సీల భూములన్నీ నావి, అందుకే నా ఎస్సీ. నా ఎస్సీ అంటే మనుషులు కాదు ఆయన అంటోంది, ఆయన చూసేది మనిషి వెనకున్న భూమిని అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏది మీరు చెప్పినటువంటి ముస్లిం మైనారిటీ స్థలం, దానికి సంబంధించిన ఆ 100 కోట్ల విలువైన భూమి, నేను చెప్పిన క్రిస్టియన్స్ మైనారిటీ మిస్సమ్మ బంగ్లా, అది అనంతపురం భాగవతం, అక్కడ కబ్జా, అది కూడా కొన్ని 100 కోట్ల విలువైన భూమి. గురునాథ్ రెడ్డి వీళ్ళందరూ ఏ విధంగా దాన్ని కబ్జా చేశారు ఏంటనే దాంట్లో ఇక్కడ ఒకటి ఏది తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మీరు చెప్పింది కడపలో దగ్గర మరి వాళ్ళకి 100 కోట్లు విలువైనటువంటి ఒక 25 ఎకరాలు. ఆయన ఎవరు? షేక్ నసీర్ హుస్సేన్, ఆ సొసైటీ బాధ్యుడు. ఆ భూములు కొంటే అదేంటి పేద ముస్లిం విద్యార్థుల చదువు కోసం ఇతను ఏం చేశాడు, కడప మేయర్గా కూడా చేశాడు. ఆ సొసైటీని నసీర్ హుస్సేన్ నుంచి తప్పించి తన అనుచరుడు ఖాదర్ బాషాకి అప్పచెప్పి ఆ భూమిని తన భార్య, తన కొడుకు బినామీల పేరిట రిజిస్ట్రేషన్, అదేదో కంపెనీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్. ఎవరామె? అరుణకుమారి, ఇతని భార్య. ఎవరతను? రామాంజులరెడ్డి, నరేన్ రామాంజులరెడ్డి, ఇతను కొడుకు. జగన్మోహన్ రెడ్డికి అతను కూడా మరి మేనమామ కొడుకు, బావమరిది. ఇక్కడ 2024 మార్చి 11 కరెక్ట్గా రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా? 24 ఎకరాలు మార్చుకున్నారా లేదా మీ పేరిట? వెంటనే మళ్ళీ ఏం చేసావు, దాన్ని వీళ్ళ పేరిట బదలాయించావా లేదా? అంటే అది కోర్టులో ఉంది. ఖాదర్ బాషా మీద నసీర్ హుస్సేన్ కోర్టులో కేసేశారు. అసలు ఏంటి సార్, ప్రజలకు సంబంధించిన దాన్ని కొట్టేసి కబ్జాలు చేసేసి బినామీలకు పనిచేసి మళ్ళీ వాటిల్లో వాటాలు కావాలి నాకు మొత్తం ఇస్తావు అని చెప్పని ఇక్కడ కొట్టుకుని చేస్తున్న దాంట్లో హత్యల్లాగా వెళ్ళిపోయారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు, స్టేటస్ కో ఉన్నప్పుడు నువ్వు ఎలా రిజిస్టర్ చేస్తావు?
ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు? చేయించుకున్నాడి మీద చర్యలు తీసుకోవాలి, ఆ చేసిన అధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. యాక్చువల్గా ఇది 22A నిషేధిత జాబితాలో ఉంది ఈ భూమి. ఎలా రిజిస్ట్రేషన్ జరుగుద్ది? చేసినాడెవరు, చేయించుకున్నాడెవరు? ఇవాళ ఇద్దరూ శిక్షార్హులే కదా దీంట్లో. ఇప్పుడు ఈ నరేన్ రామాంజుల రెడ్డి అనగానే నాకేం గుర్తొస్తుంది? లేపాక్షి గుర్తొస్తుంది. లేపాక్షి హబ్ 8,848 ఎకరాలు, 8848 అనంతపురంలో, అసలు బెంగళూరుకి దగ్గరలో చాలా విలువైన భూమి. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ లేపాక్షి సెజ్ అని చెప్పి సెజ్ల ముసుగులో స్పెషల్ ఎకనామిక్ జోన్ కాదు, స్పెషల్ కరప్షన్ జోన్ చేశాడు. SEZ కాదు అతను తెచ్చింది, SCZ అనమాట. అంటే ఆ 8,848 ఎకరాలు ఇచ్చిన రైతులకి దక్కింది ఎంతో తెలుసా? ఎకరానికి 1,00,000 పాపం. ఆ 1,00,000 కూడా మళ్ళీ వసూలు చేసి ఉంటారు మామూలు అందులో కూడా. కానీ ఇప్పుడు ఆ భూమిని అసలు రవీంద్రనాథ్ రెడ్డి ఎత్తాలని చూశాడు పూర్తిగానా. దాన్ని పయ్యావుల కేసు ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఆ రోజు ప్రతిపక్షంలో కేశవ్ ఉరవకొండ శాసనసభ్యుడిగా PAC చైర్మన్గా NCLT దగ్గర నుంచి ఆధారాలు తెప్పించాడు. NCLTలో వీళ్ళు దివాలా ప్రక్రియ ప్రారంభించారు. దివాలా ప్రక్రియ దీంట్లో ఆక్షన్ వేలంలో మేము దాన్ని కొంటామని చెప్పి 500 కోట్లు కొనాలని చూశారు. ఎక్కడ 8,848 ఎకరాలు, దాని ఖరీదు 10,000 కోట్లు. 10,000 కోట్ల విలువైన ల్యాండు మరి రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు నరేన్ రామాంజుల రెడ్డి 500 కోట్లకి ఇవ్వాలంట. అయిపోయింది. డాక్యుమెంట్స్ కూడా సంతకాలు అయిపోయే టైంలో కేశవ్ ప్రెస్ మీట్ పెట్టి ధ్వజమెత్తాడు. మరి ఇప్పుడు ఈ పెద్ద దస్తగిరి హత్యకు సంబంధించి విచారణలో ఇట్లాంటివి అన్నీ బయటకు వస్తున్నాయి కదా సార్, మరి వాటిలో కూడా కదలిక వస్తుందంటారా? ఆ కేసులన్నీ కూడా మొత్తం ల్యాండ్ మాఫియా భరతం పట్టాలి. ఆ రోజు సిసోడియా మదనపల్లి వెళ్ళి కూర్చుంటే మదనపల్లిలో అతనికి ఒక్క రోజులో నీకు 3,000 దరఖాస్తులు వచ్చినాయి. బాధితులందరూ వచ్చి వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు CCLA ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటే ఒక్క రోజులో 3,000 మంది బాధితులమ్మా. నా భూమి వాడు కబ్జా చేశాడు, పెద్దిరెడ్డి మనుషులు, ద్వారకానాథ్ రెడ్డి మనుషులు, లేకపోతే మాధవరెడ్డి. అంటే రాయలసీమలో జిల్లాకు ఒక రెడ్డి పనిచేసుకున్నారా సార్? జిల్లాకు ఒకటి కాదు, గ్రామానికి ఒక రెడ్డి. జిల్లాకు ఒక రెడ్డి అంటే మళ్ళీ నువ్వు వాళ్ళని తక్కువ చేసి చూపించినట్లు లెక్క. అంటే ఎక్కడికక్కడ ఏది ఇళ్ళు మొత్తం భూమి. ఎందుకు భూమి అంటే వీళ్ళకి ఇంత మోజు? అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా ఆయన భార్య పేరు మీద 225 ఎకరాలు అంట. ల్యాండ్ సీలింగ్ పని చేయదా? ఆయన పేరు మీద 23 ఎకరాలు, కొడుకు పేరు మీద 40 ఎకరాలు, 15 మండలాల్లో 20,000 ఎకరాలు ఎత్తడం ఏంటమ్మా? అసలు ఊరు నీ నోట్లో పట్టుద్దా? మన నోట్లో యాపిల్ పండే పట్టదు, పండు మొత్తం పెట్టుకోవాలన్నా నీ వల్ల కాదు. అట్లాంటిది ఊరే మింగేశారు. రాగాలపల్లి అని ఒక ఊరు 1000 ఎకరాలు స్వాహా. అంటే తమకు అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు ఇప్పుడు అమరావతి రైతులు ఎంత ఎత్తున ఉద్యమించారో చూసాం కదా సార్. అలా ఎందుకు రైతులు కూడా అక్కడ ప్రొటెస్ట్ చేయలేదంటారు? ఇక్కడ ఏంటంటే బాధితులు ఇవాళ ఏంటంటే వాళ్ళ కర్మకి వాళ్ళని నిందించుకోవటం, లేకపోతే భగవంతుడిని నిందించటం, ఇదే తప్ప ఇవాళ వాళ్ళు గనక తిరగబడితే వీళ్ళు ఎక్కడ ఉంటారు? నువ్వు అన్నట్టు కరెక్టే. అమరావతి రైతులు, మహిళలు ఎందుకని మరి వాళ్ళు అసలు మరి మొత్తం వాళ్ళకి అసలు వాళ్ళ కూర్చున్న స్థానం కదిలిపోయింది. 34,000 ఎకరాలు మేము ఇచ్చి మాకెందుకు ఈ కర్మ అంటూ మొత్తం వాళ్ళు అటు న్యాయస్థానానికి చెప్పుకున్నారు, ఏడ్చుకున్నారు, దేవస్థానానికి మొక్కులు చెప్పుకున్నారు, వాళ్ళని అణిచేయాలని చూశారు. కాకపోతే అదృష్టం కలిసి వచ్చింది. ఎన్నికలు వచ్చాయి, వాళ్ళ తడాకా వాళ్ళు చూపించారు. జగన్మోహన్ రెడ్డి పతనం అయ్యాడు. అతను పతనమైన తర్వాత కూడా 2 ఏళ్ళు అయినా కూడా అసలు ఇట్లా అస్థిపంజరాలు వేసినట్లు ఎగుతున్నాయి. శ్మశానంలో తవ్విన కొద్దీ అస్థిపంజరాలు బయటపడ్డట్టుగా ఈ ల్యాండ్ మాఫియా అరాచకాలు. ఇప్పుడు ఆమె ఎవరు? దస్తగిరి భార్య. ఆమె అప్రూవర్గా మారాలి. ఇప్పుడు రమణమ్మ నిజంగా తన కుటుంబానికి జరిగిన అన్యాయం, తన భర్తను కోల్పోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకులు కానీ లేకపోతే మరిది కానీ వాళ్ళకి రక్షణ. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం బాధితులకు రక్షణ కల్పించాలి. 9.5 ఎకరాలంటే ఆమె పేరు మీద రాశారంట. ఇప్పుడు ఈ చెప్పిన ఈ 25 ఎకరాల్లో ఎవరు? అరుణ్ కుమారి, లేకపోతే ఈ నరేన్ రామాంజుల్ రెడ్డి, లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్, మొత్తం బినామీల పేరు మీదకు మార్చిన దీంట్లో అంటే నేను ఓడిపోతాను, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, కూటమి వస్తుందని ముందే గ్రహించాడా? అయి ఉండొచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుక మొత్తం JCBలు, ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు అన్నీ అటు పంపించేశాడు చెన్నై పోర్ట్ నుంచి అటు సౌత్ ఆఫ్రికా. ఆ PLR కన్స్ట్రక్షన్ సంబంధించి టిప్పర్లు గిప్పర్లు అన్నీ కూడా
అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మేమే గెలుస్తున్నాం, నాకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి పంపాను, చంద్రబాబు గెలుస్తున్నాడని భయపడి పంపలేదన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికలకు ముందు రిజిస్ట్రేషన్, ఆ తర్వాత వెంటనే మళ్ళీ వీళ్ళ పేరు మీద మార్చాడంటే గత 2 నెలలుగా ఏం జరిగింది? ఏది నిత్యానందరెడ్డి పాత్ర ఏంటి? డిప్యూటీ మేయర్. ఆ సురేష్ రెడ్డి పాత్ర ఏంటి? మేయర్. మాజీ మేయర్ ఈయన ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి. 9 ఎకరాలు రమణమ్మ పేరు మీద రాసినవి మళ్ళీ తిరిగి రాయమని ఒత్తిడి చేశారా? మొన్న ఆ జాతరను అడ్డం పెట్టుకుని ఏదో చిన్న ఘర్షణ, ఆ ఘర్షణను అడ్డం పెట్టుకుని పొడి చేశారా? గమ్మత్తేంటో చెప్పమంటావా? డెడ్ బాడీ పక్కన హాస్పిటల్లో వీళ్ళే పక్కన ఉంది, శవం పక్కన రవీంద్రనాథ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి. అసలు నిత్యానంద రెడ్డి అయితే మరీ ఓవర్ యాక్షన్ ఏంటి, అసలు ఇదిగో అని అక్కడ చెస్ట్ దగ్గర చూపించి ఇక్కడ కత్తిపోటు, ఇదిగో ఇక్కడ దెబ్బ, ఇక్కడ పోటు. ఇది చూస్తుంటే బాబాయ్ గొడ్లపోటు గుర్తు వస్తుంది సార్. మళ్ళీ అక్కడ కూడా ఆయన చుట్టూ ఉంది కూడా అదే టీము. వివేక హత్య కేసు చంపినాళ్లే అక్కడ మళ్ళీ సానుభూతి, వాళ్లే అక్కడ రక్తం గడిగించటం, కట్లు కట్టడం, కుట్లేయడం. అంటే ఇక్కడ కట్లు కట్టడం, కుట్లేయడం, ఇక్కడ ఎవరో డాక్టర్ దొరికినట్లేడు, అక్కడ పాపం ఆయన దొరికినట్టున్నాడు గంగిరెడ్డి హాస్పిటల్. వాళ్ళు బాగా ఉపయోగపడ్డట్టున్నారు కంపౌండర్లు వాళ్ళు. ఇక్కడ ఎవరు రాలేదా? లేకపోతే దీన్ని కూడా గుండెపోటు అని చెప్పేవాళ్ళ? కాకపోతే ఒకటి, దీన్ని గమ్మత్తుగా ఏం చేశారు, కథలు చెప్పారు దీనికి కూడా. దానికి ఎలా అయితే కథలు ఒక 9 చెప్పారో, వివేక హత్య కేసు ఏది రక్తపు వాంతులు, గుండెపోటు కాదు, బెంగళూరు ల్యాండ్ మాఫియా అన్నారు, లేకపోతే ఏదో రెండో సంబంధం అన్నారు, వివేక ఇంకో భార్య అన్నారు, వివాహేతర సంబంధాలు అన్నారు, అనేక ఆరోపణలు చండాలం చేశారు. సొంత బాబాయినే వ్యక్తిత్వ హననం, వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లోనే ఆయన గురించి చండాలంగా రాసిన విధానం. ఇక్కడ కట్టుకథలు చెప్పారు. దీంట్లో కూడా దస్తగిరి హత్య కేసులో కూడా ఏమని చెప్పారు, గంజాయి మాఫియా అన్నారు, లేకపోతే అసలు తెలుగుదేశం వాళ్ళే చంపారని. ఇక పనికి వీళ్ళకి బాగా రెడీ, ఈ స్క్రిప్ట్ రెడీగా ఉండేది. వీళ్ళకేంటంటే అసలు ఇక తెలుగుదేశం వీళ్ళ చేత బురదేయించుకోవడానికే ఆ పార్టీ పుట్టినట్టుగా, వేయటానికే ఇళ్ళు పుట్టినట్టుగా తెలుగుదేశం మీదకు తోసేయటం. మొత్తానికి వాళ్ళ పోలీసుని అభినందించాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే దస్తగిరి ఇంట్లో సోదాలు, ఆ సోదాల్లో దొరికిన డాక్యుమెంట్స్ మొత్తం తీగ లాగితే ఇవాళ డొంక ఎక్కడ కదిలింది, కమలాపురంలో కదిలిందా, కడప మాజీ మేయర్ ఇంట్లో కదిలిందా? అంటే ఆయన పైన అనేక భూ కబ్జాలు ఎక్కడ కడపలో థియేటర్లు, జంట థియేటర్లు సొంత స్థలంలో కాదు కట్టింది, వాగు, ఆ బుగ్గవాగును ఆక్రమించి థియేటర్లు కట్టడం ఏంటి? అసలు మామూలు థియేటర్లు కాదు అవి అసలు అక్కడ. అంటే నిన్ను మేయర్గా గెలిపించింది వాగులు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని నువ్వు వ్యాపారాలు చేసుకోమేనా? ఆ రోడ్డు అక్కడ ఆ థియేటర్ల దగ్గర 45 మీటర్లు వేయాలి వెడల్పు, కరెక్ట్గా 45 అడుగులు అనుకుంటా. ఇలా థియేటర్ల దగ్గరికి వచ్చేసరికి 25 అడుగులే. మళ్ళీ మా థియేటర్లు పోతాయి, అన్ని వంకర్లు తిప్పారు దాన్ని. అసలు ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్ మాఫియా ఇంకా చెప్పాలంటే నువ్వు ఇంకో ఎపిసోడ్కి రావాలి. ఏది నీరజారావు స్థలం ఇతను కబ్జా చేసి రవీంద్రనాథ్ రెడ్డి 100 కోట్లు అనమాట. ఇక్కడే కృష్ణనగరం ఎక్కడో బంజారా హిల్స్. అసలు మామూలుగా పాపం అసలు ఆమె అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి బతికే ఉన్నాడు. అసలు వచ్చి పడింది, ఎక్కడికి వచ్చి పడింది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చింది నీరజారావు. ఆమె ఎవరో మార్వాడియో ఎవరో అనుకుంటా, వచ్చి అసలు చంద్రబాబు దగ్గర ఆపడినే బైఠాయించింది. ఆయన ఇప్పుడు అపోజిషన్ లీడర్, ఆయన ఏదో మీటింగ్లో ఉన్నాడు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, ఏదో వాళ్ళందరూ మహాకూటమో వాళ్ళు ఏదో ఫామ్ అవుతున్న దీంట్లో చర్చలు, ఏదో రైతుల సమస్యలు ఏదో మాట్లాడుకుంటుంటే ఆమె వచ్చి పడింది. హైదరాబాదులో నా భూమి 100 కోట్లు రాజశేఖర రెడ్డి బావమరిది కబ్జా చేశాడు. ఈ మొత్తం వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి చూశారు, ఒక ప్రతినిధి బృందం వెళ్ళింది ఆ ప్రాంతానికి, అక్కడ ధర్నా కూడా చేశారు. ఒక పెద్ద యుద్ధం నడిచింది ఆమె. నీరజారావు పోరాటం అదేదో హాస్పిటల్కి ఇచ్చిన స్థలం యాక్చువల్గా నిన్నో మొన్న రేవంత్ రెడ్డి కూలగొట్టినట్టున్నాడు. ఇతను కట్టిన బిల్డింగ్లన్నీ కూడా, రవీంద్రనాథ్ రెడ్డి కట్టిన బిల్డింగ్లన్నీ కూడా కూలగొట్టి ఆ భూమిని కూడా ప్రభుత్వ పరమో లేకపోతే బాధితుల పరమో చేసే ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం. అంటే ల్యాండ్ మాఫియా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలా భూములు ఆక్రమించిందనే దానికి ఇది మరో ఎగ్జాంపుల్. అటు దేవాలయ భూములు, మఠం భూములు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గుడివాడ అమర్నాథ్, అంటే వీళ్ళందరినీ 10 తలల రావణాసురుడిగా చూపించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చుట్టూతా 10 తలలు వేసి సుబ్బారెడ్డి తల,
లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి తల, విజయసాయి రెడ్డి తల, వీళ్ళంతా కూడా 10 తలల రావణాసురుడి అంశగా దీనిపైన ఒక సిట్ వేయాలి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు, లేకపోతే సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో భూ కబ్జాలన్నిటిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే తప్ప బాధితులకు న్యాయం జరగదు, దోషులకు కఠిన శిక్షలు పడవు. ఎస్, థ్యాంక్ యూ సార్. నమస్తే.